అందుకే పాలకులకు ఒక చిన్న ప్రశ్న. ప్రజలు ప్రశ్నిస్తే అరెస్టులా, నిరసిస్తే నిర్బంధమా, హక్కు అడిగితే కేసులా? అయితే ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతు ఎక్కడ వినిపించాలి? రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ప్రజలు వినియోగిస్తే పోలీసుల ముందస్తు అరెస్టులు ఎందుకు? శాంతియుత నిరసనలను అడ్డుకోవడం ఎవరి కోసం? ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఓటు వేసే హక్కు ఎంత ముఖ్యమో తమ సమస్యల పరిష్కారం కోసం గొంతెత్తే హక్కు కూడా అంతే ముఖ్యం. సమస్యను చెప్పుకోవడం నేరం కాదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం దేశద్రోహం కాదు, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడం చట్ట వ్యతిరేక చర్యగా చూడకూడదు. మరి సమస్యల పరిష్కారం కోసం ప్రజలు రోడ్డెక్కుతారని ముందే ఊహించి పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం ఏ ప్రజాస్వామ్య పద్ధతి? నిరసన మొదలయ్యే ముందే అరెస్టు, నిరసన మొదలైతే అదుపులోకి తీసుకోవడం, ప్రశ్నిస్తే కేసులు. ఇదేనా ప్రజాస్వామ్య పాలన? ఇదేనా ప్రజా ప్రభుత్వం? రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A పౌరులకు భావ ప్రకటన స్వేచ్ఛను, ఆర్టికల్ 19(1)B శాంతియుతంగా ఆయుధాలు లేకుండా సమావేశమయ్యే హక్కును కల్పించింది. అయితే ఈ హక్కులు పరిపూర్ణమైనవి కావు. ప్రజా శాంతి, భద్రత వంటి కారణాలతో చట్టబద్ధమైన అవసరమైన పరిమితులు ఉండవచ్చు. కానీ పరిమితి పేరుతో హక్కునే అణిచివేస్తే ప్రజాస్వామ్యానికి అర్థమేంటని మేధావులు నిలదీస్తున్నారు. నిరసనను శత్రుత్వంగా ఎందుకు చూస్తున్నారు? సమస్యలు లేకుండా పాలకులు పాలన చేస్తే ప్రజలు రోడ్డు మీదకు వచ్చారంటే ప్రభుత్వం పడిపోవాలని కోరుకుంటున్నారని కాదు, వారి సమస్యను ప్రభుత్వం వినాలని కోరుకుంటున్నారు. రైతు సమస్య చెబితే వినాలి, విద్యార్థి సమస్య చెబితే వినాలి, ఉద్యోగి సమస్య చెబితే వినాలి. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, కార్మికులు, మహిళలు ఎవరైనా తమ హక్కు కోసం శాంతియుతంగా గొంతెత్తితే వారిని ముందుగా నిందితులుగా చూడటం ప్రజాస్వామ్య సంస్కృతి అనిపించుకోదు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పాలక వ్యవస్థ పోలీసు బలంతో ప్రశ్నించే గొంతును మాయలను చూస్తూ అది సమస్యను పరిష్కరించడం కాదు, సమస్యను మరింత లోతులోకి నెట్టడం అవుతుంది. ముందస్తు అరెస్టు అంటే ముందస్తు శిక్ష. ఒక వ్యక్తి నేరం చేస్తే చట్ట ప్రకారం చర్య తీసుకోవచ్చు. కానీ నేరం చేయబోతున్నాడనే అనుమానంతోనే ప్రతి నిరసనకారుడిని అరెస్టు చేయడం ఎంతవరకు న్యాయం? ఆ ఆదేశాలు ఇచ్చేవారు ఆలోచన చేయాలి. శాంతియుత నిరసనకు వెళ్లకుండా ఇంటి దగ్గరే అడ్డుకోవడం, రోడ్డు పైకి రాకముందే అదుపులోకి తీసుకోవడం, ప్రజలతో మాట్లాడకుండా నిర్బంధించడం, ఇవన్నీ నిజంగా ప్రజాశాంతి కోసం అవసరమైన చర్యలా, లేక ప్రజల అసంతృప్తిని బయటకు రాకుండా చేసే పరిపాలనా పద్ధతిగా మారుతున్నాయా అనే ప్రశ్న తలెత్తుతుంది. పోలీసులకు కూడా చట్టమే మార్గదర్శకం. పోలీసుల బాధ్యత ప్రజల భద్రతను కాపాడటం, ప్రభుత్వం లేదా ఏ రాజకీయ పార్టీకి చెందిన వారి రాజకీయ ప్రయోజనాలను కాపాడటం కాదు. నిరసన హింసాత్మకంగా మారితే చట్టం తన పని చేయాలి. ప్రజా ఆస్తులకు నష్టం కలిగితే చర్య తీసుకోవాలి. ఇతరుల హక్కులకు భంగం కలిగితే నియంత్రించాలి. కానీ నిరసన శాంతియుతంగా ఉన్నంతకాలం ప్రజల రాజ్యాంగ హక్కులను గౌరవించడం కూడా పోలీసు వ్యవస్థ బాధ్యతే. ప్రజల గొంతు మూసేస్తే ప్రశ్నలు ఆగవు. అరెస్టులతో ఒకరోజు నిరసన ఆగొచ్చు, పోలీసు బందోబస్తుతో ఒక ర్యాలీ ఆగొచ్చు, కేసులతో కొంతమందిని భయపెట్టవచ్చు. కానీ ప్రజల సమస్య మాత్రం పరిష్కారం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం బలంగా ఉండడం అంటే పోలీసు బలంతో ప్రజలను అదుపు చేయడం కాదు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పగల నైతిక బలం ఉండడమే నిజమైన ప్రభుత్వ బలం. కచ్చిరికాడి ముచ్చట్లు ఒక్కటే చెబుతోంది. ప్రజల హక్కులను అణిచివేయడం ద్వారా పాలన బలపడదు. ప్రజల గొంతు వినడం ద్వారానే పాలనకు గౌరవం పెరుగుతుంది. ప్రజల హక్కులను కాపాడడం ప్రభుత్వం దయ కాదు, రాజ్యాంగ బాధ్యత. ప్రశ్నించే హక్కును గౌరవించడం ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు. మహాకవి శ్రీశ్రీ మాటల్లో ముగింపు: ఈ జనం నిజాయితీ పరులకు ఓటెయ్యరు, పోరాడడానికి మద్దతివ్వరు, అయినా సమాజం మారాలంటారు సిగ్గులేని జనం. శ్రీశ్రీ. చెప్పాల్సింది చాలా ఉంది, చదవాల్సింది ఇంకా మిగిలే ఉంది. సకినాల సుధాకర్ పటేల్, సీనియర్ జర్నలిస్ట్. క్యూ న్యూస్ న్యూస్ పేపర్ కు తెలంగాణ వ్యాప్తంగా జిల్లా బ్యూరోలు మరియు నియోజకవర్గం ఆర్సీలు కావాలి. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి అనుభవం ఉన్న మంచి రిపోర్టింగ్ నైపుణ్యం కలిగిన జిల్లా బ్యూరోలు మరియు నియోజకవర్గ ఆర్సీలు కావాలి. జర్నలిజం రంగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. వార్తల సేకరణ, రిపోర్టింగ్, వార్తా రచనలో నైపుణ్యం ఉన్న ఆసక్తి గల అభ్యర్థులు డిస్క్రిప్షన్ లో ఉన్న ఫామ్ ను ఫిల్ చేసి మీ వివరాలను అందజేయండి. సంప్రదించండి 8143001981, 8688694094.